హైవర్స్ ఈరోజు డ్వాక్రా సంఘాల వాళ్ళండి 8,32,000 డ్వాక్రా సంఘాలు దాదాపు నమోదై ఉన్నారు అంటారు గ్రూపులు. అప్రాక్సిమేట్లీ 89 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఈరోజు క్రాస్ చెక్ చేస్తే పొదుపు సంఘాలంటూ బ్యాంకులు దాచుకోవటం అంటూ మొత్తం తీస్తే 20,900 కోట్లు దాదాపు వీళ్ళు దాచుకున్నారు. అందులో ఇండియాలో డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఏపీలో ఉన్న రికార్డు కొట్టారు. ఇప్పుడు అన్ని వేల కోట్లు అసలు ఏ స్టేట్ డ్వాక్రా సంఘాలు దాచుకోలేదంట. అది మన ఏపీ ఆడవాళ్ళ యొక్క ఘనత. అందుకని చంద్రబాబు ఏం చేశారు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో కూడా మాట్లాడి స్త్రీనిధి పథకం కింద 10%కే మా వాళ్ళకి అప్పులు ఇవ్వండి, అలాగే బ్యాంకుకి లింకప్ ఉండి ఆడవారికి సంబంధించి అన్నప్పుడు వారికి 11% అప్పు ఇవ్వండి అని అన్నాడు. అంటే ఇంట్రెస్ట్ అన్నట్టు. మీరు బ్యాంకులకు సంబంధించి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉన్నతని చెప్పేసి ఒక పథకం పెట్టారు ఆడవారికి సంబంధించి. గ్రూప్గా ఉన్నప్పుడు 10 లక్షల వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. అది కూడా చాలా నామినల్. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు డిఆర్డిఏ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వాళ్ళు డిఆర్డిఏ వాళ్ళు ఈ లోన్లు ఇవ్వటం రిమైనింగ్ అని చూస్తారు. ఇవిడికి మెయిన్ ఇంటెన్షన్ ఆడవారు ఎవరైతే ఉన్నారో చేయి చాచడం ఆపేసి ఒకరికి దానం చేసే విధిగా, ఒకరికి ఉద్యోగం కల్పించే విధిగా, మీరు చేసినట్టు వస్తువులు 10 మందికి చేరడం ద్వారా వచ్చిన డబ్బులతో గొప్పగా బతికే విధంగా మీరు గొప్పగా ఉండండి అమ్మ. మీకు ఏపీ గవర్నమెంట్ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చాలా సపోర్టుగా ఉంది. ఈ డ్వాక్రా సంఘాల వారికి సంబంధించి పైన మరలా ఎవరు ఉంటారో ఆఫీసర్ వాళ్ళు మాట్లాడుకొని ఇదిగో మా గ్రూప్లో ఎంతమంది ఉన్నాం, మేము పలానా కంపెనీ పెట్టబోతున్నాం, చిన్నపాటి పరిశ్రమ, దానివల్ల మాకుతో పాటు ఇంకొంతమంది ఉపాధి కూడా కల్పిస్తాం అని చెప్పినప్పుడు ఈ స్త్రీ ఉన్నతి కానీ రిమైనింగ్ ఏదైతే లక్షల లోన్లు ఇస్తున్నారో వాటిలో మెయిన్ కండిషన్ ఏంటంటే మీతో పాటు ఇంకొకరు ఉపాధి కల్పించాలి. మీరు అది కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో వీడికి మెయిన్ ఇండిషన్ మరలా చెప్తున్నా ఏమీలా ఏపీలో ఈరోజు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఈక్వల్గా ముందుకు వెళ్తూ ఉన్నాయి. గతంలో ఎవరో పాలకుడు ఉన్నప్పుడు కానీ నేను ఇస్తాను నాకు ఓట్లు వేయండి అని అడుక్కోవట్లా. అభివృద్ధి సంక్షేమం రెండూ చేస్తున్నాం, మీ కల మీరు నిలబడాలి, మీరు గొప్పగా ఎదగాలని చెప్పేసి చెప్తున్నాడు ఎవరు, చంద్రబాబు. నేను చెప్తున్నా కూడా అదే. గవర్నమెంట్ ఇచ్చినవి తీసుకోండి, కానీ దాంతోనే బతకాలని మాత్రం అనుకోవద్దు. ఇంకేదైనా చేసుకొని బతకాలి, ఇంకా గొప్ప ఎదగాలి, అది మీ గోల్ అవ్వాలి. అది రెగ్యులర్గా మీ ఫార్మాట్ ఒక భాగం కావాలి. ప్లీజ్.